హాయ్ ఫ్రెండ్స్, తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాల నుండి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పేరు నందమూరి మోక్షజ్ఞ. నందమూరి బాలకృష్ణ గారి కుమారుడు, లెజెండరీ ఎన్టీఆర్ గారి మనవడు అయిన మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి రాక ముందు నుంచే ఆయనకు ఎంతో మంది అభిమానులు ఏర్పడ్డారు. నందమూరి కుటుంబం నుండి సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు, ఆ తర్వాత కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, ఇలా కొంతమంది హీరోలు రావడమే కాక మంచి ఫ్యాన్ బేస్ ను కూడా సొంతం చేసుకున్నారు. ఈ కుటుంబం నుండి మరొక హీరోగా రాబోతున్న మోక్షజ్ఞ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కానీ ఆ తరుణం ఇంకా రాలేదనిపిస్తోంది. ఆ మధ్య కొన్ని సందర్భాల్లో బాలకృష్ణ గారు కూడా మోక్షజ్ఞని అన్ని సిద్ధమైన తర్వాతే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని చెప్పారు. మొదట్లో బాలకృష్ణ గారి ఆదిత్య 369 సీక్వెల్ తో మోక్షజ్ఞ ఎంట్రీని ప్లాన్ చేసిన బాలయ్య కథ కూడా స్వయంగా ఆయనే సిద్ధం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకెళ్లలేదు. అయితే చివరికి హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతికి బాలకృష్ణ తనయుడి సినీ రంగ ప్రస్థానానికి సంబంధించిన బాధ్యతల్ని అప్పగించారు. ఇక మీరే చెప్పండి ఫ్రెండ్స్, మోక్షజ్ఞ బాలకృష్ణ గారి లాగా మాస్ హీరో అవుతాడా, లేక జూనియర్ ఎన్టీఆర్ లాగా పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడా? మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.